హాయ్ ఆల్! ఈరోజు వీడియోలో మనం ఏం చెప్పుకుంటున్నామంటే, నేనే పర్సనల్‌గా చెప్దాం అనుకుంటున్నాను. సో, నేను ఆన్‌లైన్ క్లాసెస్ అని ఒక పోస్ట్ పెట్టాను కమ్యూనిటీలోని. చూసినంత వరకు చాలామంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారు. శృతి వ్లాగ్స్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెసేజ్ చేయండి. అయితే ఈ క్లాసెస్‌లో నేను ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను, క్లాసెస్ ఎలా అవుతున్నాయి అనేది నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. అంటే వీడియో అయితే చాలామంది చూస్తారు అనే దాని మీద వీడియో చేస్తున్నాను. స్టిచ్చింగ్ క్లాసెస్ అండ్ ఇలస్ట్రేషన్, ప్యాటర్న్ మేకింగ్ ఈ క్లాసెస్ అన్నీ కూడా నేను ఆన్‌లైన్ క్లాస్‌లో తీసుకుంటున్నాను. వీక్లీ 4 డేస్ 1 ½ అవర్ క్లాస్. సో, ఫీ స్ట్రక్చర్ అవన్నీ కూడా నేను పర్సనల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తారో వాళ్ళకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫీ స్ట్రక్చర్ అవన్నీ కూడాన. సో, నేను కమర్షియల్‌గా ఈ వీడియోలో నేనేమి ఫీజులు అవన్నీ చెప్పాలనుకోవట్లేదు. అయితే పర్సనల్ ఫేస్ టు ఫేస్ ఆన్‌లైన్ క్లాస్‌లో నేను ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అనేది నేనిక్కడ చెప్దాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ నేను బేసిక్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ప్రతీదీ గూడాన సేమ్ మన ప్యాటర్న్ మేకింగ్ వీడియో స్టార్టింగ్ ఎలా ఉందో అలాగా ప్రతీదీ స్టార్ట్ చేస్తున్నాను. అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుందేంటంటే, అస్సలు మెషిన్ ఏమి రాకుండా అంటే మెషిన్ కూడా స్టిచ్ చేయడం రాకుండా ఆహ్, సూదిలోని దారం ఎలా ఎక్కించాలో అది కూడా తెలియకుండా అయితే కొంచెం కష్టమవుతుంది. ఆన్‌లైన్ క్లాసెస్ కదా! కొంచెం మీకు బేసిక్ నాలెడ్జ్ అంటే మెషిన్ ఎలా యూజ్ చేయాలి, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. అంటే నేనిప్పుడు అలా స్టిచ్ చేయండి అనంగానే మీకు అర్థమయ్యి స్టిచ్ చేస్తే చాలా బెస్ట్. అంటే నేను ఆన్‌లైన్‌లో చెప్తాను గదా! పర్సనల్ క్లాసెస్ అనుకోండి. పక్క నుండి ఇది తప్పు, అది తప్పు అని నేను చెప్పగలను. ఆన్‌లైన్‌లో అనుకోండి మీకు కొంచెం వచ్చుంటే బావుంటుంది. అంటే ఫ్రెష్‌గా నాకే అనిపిస్తుంది. చాలామంది నన్నడిగారు, "మాకస్సలు ఏమీ రాదు. జాయిన్ అవ్వచ్చా మీ దగ్గర? మాకు పర్లేదు" అని. కానీ మెయిన్ నా ప్రాబ్లమ్ ఏంటంటే థియరిటికల్ క్లాస్ అవన్నీ నేను వీడియోస్ చేయగలుగుతున్నాను. కానీ మెషిన్ మీద ఏమైనా చెప్పాలి అనుకున్నప్పుడు నాకు మెషిన్ మీద కుడుతున్నప్పుడు కెమెరా పెట్టి వీడియో తీయడం నాకు రావట్లేదు. నేను ఒక్కదాన్నే కదా! నాకు నేను చేయలేకపోతున్నాను. సో, అదే థియరిటికల్ క్లాస్ అవైతే నేను వీడియోస్ చేస్తున్నాను బానే. మరి ఆన్‌లైన్ క్లాసెస్‌లో ఎలా చెప్తాను అంటే అందుకే మీరు మంచిగా బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం జాయిన్ అవుతే మాత్రం నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎలా నేర్పిస్తారో అలా నేను నేర్పిస్తాను. గ్యారంటీ ఇస్తాను. అంటే మీరు నా దగ్గర నేర్చుకోవడం వల్ల మీరంతా నేర్చుకుంటారు. అయితే ఎన్ని మంత్స్‌లో కంప్లీట్ అవుతుంది? ఇది 3 మంత్స్ కోర్సా? 6 మంత్స్ కోర్సా? అలా అడుగుతున్నారు. సో, నేను 6 మంత్స్‌కి ఇంత ఫీజు, 3 మంత్స్‌కి ఇంత ఫీజని ఆ 3 మంత్స్‌లోని గబగబా చెప్పేయడం అలా నేనేం చేయట్లేదు. మీ ఇష్టం మీరు 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ ఎన్ని రోజులైనా నేర్చుకోవచ్చు. మీకు ఎంత నేర్చుకోవాలనిపిస్తే నేనైతే పర్ఫెక్ట్‌గా స్టార్టింగ్ నుండి అయితే స్టార్ట్ చేస్తాను. లేదు మాకు ఓన్లీ బ్లౌజెసే నేర్చుకోవాలి అనుకుంటే అలా అయినా నేర్పిస్తాను. కానీ నా స్టైల్‌లోనే నేర్పిస్తాను. అంటే విత్ ఫార్ములాస్, విత్ బాడీ మెజర్‌మెంట్సే నేర్పిస్తున్నాను. వీక్లీ 4 డేస్ అని చెప్పాను కదా! వీక్లీ 4 డేస్ 1 ½ అవర్ క్లాస్ జూమ్ మీటింగ్‌లో నేను ఈ క్లాసెస్ అనేవి తీసుకుంటున్నాను. అండ్ బేసిక్ నుండి అంటే చాలామంది ఇలస్ట్రేషన్, చాలామంది ఓన్లీ స్టిచ్చింగే జాయిన్ అవుతున్నారు. కొంతమంది ఇలస్ట్రేషన్ అండ్ స్టిచ్చింగ్ 2 జాయిన్ అవుతున్నారు. అలాంటప్పుడు నేను హాఫ్ ఇలస్ట్రేషన్ 1 ½ అవర్‌లోని హాఫ్ ఇలస్ట్రేషన్ అండ్ హాఫ్ స్టిచ్చింగ్ ప్యాటర్న్స్ అవి చెప్తున్నాను. సో, ఇలస్ట్రేషన్ అనేది నేను ఎక్కువ హోమ్ వర్క్ లాగా ఎందుకంటే నేను చెప్పడం 10 నిమిషాలు, 15 నిమిషాల్లో చెప్పేస్తాను. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత పర్ఫెక్ట్‌గా హ్యాండ్ తిరిగి మీరే వేస్తారు. సో, ఇలస్ట్రేషన్ అండ్ స్టిచ్చింగ్. కొంతమంది ఓన్లీ స్టిచ్చింగ్‌కే జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి స్టిచ్చింగ్ మీద అండ్ చాలామంది నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి బొటీక్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. అంటే ఫ్యూచర్‌లో వాళ్ళు ఒక బొటీక్ పెట్టుకోవడానికి కానీ, ఒక షాప్ పెట్టడానికి కానీ, ఆన్‌లైన్ బిజినెస్ చేయడానికి అలాగా నా దగ్గర క్లాసెస్ అందుకు తీసుకుంటున్నారు. సో, బొటీక్ పెట్టడానికి మనము మాస్టర్‌ని పెట్టుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ చేసే వాళ్ళని పెట్టుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. సో, మాస్టర్ ఏం చేస్తున్నాడో, ఎంత వేస్ట్ చేస్తున్నారో, అసలు ఏ డిజైన్ మాస్టర్‌కి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి కాబట్టి స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి. నా దగ్గరే కాదు మీకు డైరెక్ట్‌గా అవైలబుల్ ఉంటే పర్సనల్ క్లాసెస్ అవైలబుల్ ఉంటే చక్కగా పర్సనల్ క్లాసెస్ నేర్చుకోండి. నేను చెప్పే మెథడాలజీ అంటే నేను చెప్పే విధానం నచ్చుతుంది అందరికీ. అంటే నా దగ్గరకొచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా
మీరు చెప్పే విధానం మాకు అర్థమవుతుంది. అందుకే మీ దగ్గర ఆన్‌లైన్ కూడా మేము జాయిన్ అయ్యాము అని అంటున్నారు. అలా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం నాకు ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసి మాట్లాడండి. నేను మీతో మాట్లాడి మీరు ఏమేమి ఇంట్రెస్టో అన్నీ అయ్యాక మనము జూమ్ మీటింగ్‌లోని డైరెక్ట్. అండ్ ఇంకొకటేంటంటే మీకు డెమో క్లాస్ కూడా నేను ఇస్తాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఒక ఫస్ట్ ఫ్రీ డెమో క్లాస్ కూడా అవైలబుల్ ఉంది. ఆల్రెడీ నేను వీడియోస్‌లో ఎలా చెప్తానో ఫేస్ టు ఫేస్ అయినా అలాగే చెప్తాను. డైరెక్ట్‌గా అయినా అలాగే చెప్తాను. ఈ పర్టిక్యులర్ క్లాసెస్ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని నేను జాయిన్ అవ్వండి అని చెప్తున్నాను. అదే ఇంటర్ అయిపోయి కెరియర్ ఇదే కావాలి మాకు, మేము ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి, కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అంటే, నేను నేర్పించేది సబ్జెక్ట్ ఎక్కువ నేర్పిస్తాను. అయితే నేనిచ్చే సర్టిఫికేట్ ప్రెజెంట్ అయితే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వగలను. సో, కొన్ని చోట్ల సబ్జెక్ట్‌కి వాల్యూ ఉంటుంది. కొన్ని చోట్ల సర్టిఫికేట్‌కి వాల్యూ ఉంటుంది. సో, కెరియర్ ఇంటర్ అయిపోయి, డిగ్రీ అయిపోయి కెరియర్ బిల్డ్ చేసుకుంటాను అనుకునే వాళ్ళకి సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. అంటే సబ్జెక్ట్‌తో పాటు సర్టిఫికేట్ ఇంపార్టెంట్. సో, మీరు చక్కగా పర్సనల్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఇన్‌స్టిట్యూట్ ఏదైనా మీ ఇంటి దగ్గరలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అయ్యి మంచిగా నేర్చుకోండి. డౌట్స్ ఉంటే మాత్రం మంచిగా నా వీడియోస్ చూడండి. నాకు మెసేజ్ చేసినా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఎవరు జాయిన్ అవ్వాలి నా దగ్గర అని నేనే చెప్తున్నాను అనుకోవద్దు. చాలా వర్క్ ఉండి లేదా జాబ్ చేసేవాళ్ళు, కొంచెం సేపు ఆన్‌లైన్ ఇంట్రెస్ట్ బాగా ఉన్నవాళ్ళు ఆన్‌లైన్‌లో నేర్చుకోవాలనుకుంటారు గదా! వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను చాలా నేర్పిస్తాను. నేను ఫుల్ గ్యారంటీ ఇస్తాను. 100% మీరు నేర్చుకుంటారు ఫుల్‌గా అని. అయితే ఆహ్, సర్టిఫికేషన్ చెప్తున్నాను కదా! కెరియర్ దాని మీదే బిల్డ్ చేసుకోవాలనుకున్నోళ్ళకి సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్. అలా వచ్చి అంటే నేనిప్పుడు ప్రెజెంట్ నా దగ్గర ఓన్లీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంది గానీ, అఫిలియేటెడ్ సర్టిఫికేట్ అంటే ఒక యూనివర్సిటీ అండర్‌లో గానీ, గవర్నమెంట్ నుండి ఇచ్చే సర్టిఫికేషన్ నా దగ్గర లేదు కాబట్టి, నేను కెరియర్ బిల్డ్ చేసుకుంటాను అన్న వాళ్ళని డైరెక్ట్ క్లాసెస్‌కి వెళ్ళమంటున్నాను. ఆహ్, హాఫ్ స్టిచింగ్ వచ్చి, డౌట్స్ ఉండి, లేదు అంటే ఏదైనా బొటిక్ పెట్టుకోవాలన్నా, షాప్ పెట్టుకోవాలన్నా అలాగా ఎవరైనా ప్లాన్ చేసుకొని మీకు బేసిక్ నాలెడ్జ్ కోసము నా దగ్గర క్లాసెస్ తీసుకోండి. మీకు చాలా యూజ్ అవుతాయి ఈ క్లాసెస్ అయితే. ఫీజ్ స్ట్రక్చర్ కోసం ఎందుకు చెప్పట్లేదు అంటే, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏముందండి, ఒక మెసేజ్ చేస్తే నేను వెంటనే రిప్లై ఇస్తాను. సో, అక్కడ మనము ఫీజ్ కోసం డిస్కస్ చేసుకుందాము. కమర్షియల్‌గా ఫీజులు ఎంత అవన్నీ నేను ఇక్కడ చెప్పట్లేదు. నాది పెద్ద ఇన్‌స్టిట్యూట్ అదేం కాదు. నేను ఇంట్లో ఉంటూ మీకు క్లాసెస్ తీసుకుంటున్నాను. సో, మీరు కూడా ఇంట్రెస్టెడ్ అయితే మాత్రం తప్పకుండా జాయిన్ అవ్వండి. బాగా ఫుల్ ఫ్లెడ్జ్‌గా నేర్చుకున్నాకే బయటికెళ్దురు. అయితే పర్టిక్యులర్‌గా ఇన్ని మంత్స్, ఇన్ని డేస్ అని నేను చెప్పను. మీ ఇంట్రెస్ట్ బట్టి నేను ప్రతీదీ డిజైనర్ వేర్ బేసిక్ నుండి డిజైనర్ వేర్ నేర్పిస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ నాకు చాలా కమెంట్స్ వస్తున్నాయి. ప్యాటర్న్స్ చెప్పమని, లేదంటే ఏ ఇన్‌స్టిట్యూట్స్ బావున్నాయి, ఆహ్, విజయవాడలో ఏ ఇన్‌స్టిట్యూట్ బావుంది, హైదరాబాద్‌లో ఏ ఇన్‌స్టిట్యూట్ బావుంది, మీరెక్కడ నేర్చుకున్నారు అని చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. సో, నేను నేర్చుకున్న దగ్గర అండి నేను నేర్చుకున్న ఇన్‌స్టిట్యూట్ మంచిదే. అప్పుడున్న టీచర్స్ వేరు, ఇప్పుడున్న టీచర్స్ వేరు. వాళ్ళు ఎలా టీచ్ చేస్తున్నారో నాకు తెలీదు. నేను మీకు రిఫర్ చేసి మీరక్కడ జాయిన్ అయ్యాక మీరు సరిగ్గా నేర్చుకోకపోతే మీరు రిఫర్ చేశారు, మేము అందుకే అక్కడికెళ్ళాము నాకు నిజంగా తెలీదు. అంటే నేను జర్మనీ వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. ఇన్‌స్టిట్యూట్స్ ఎలా వర్క్ అవుతున్నాయో, ఎలా నేర్పిస్తున్నారో అవన్నీ నాకేం తెలీదు. అందుకే నేను ఎవ్వరికీ ఏ ఇన్‌స్టిట్యూట్ బావుంది అని నేను చెప్పలేకపోతున్నాను. అండ్ సబ్జెక్ట్స్‌కొచ్చేసరికి ఫ్యాషన్ డిజైనింగ్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి డిప్లొమాలోని, డిగ్రీస్‌లోని, మాస్టర్స్‌లో ఏముంటాయో అన్నది వీడియో చేశాను. అది కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ బొటిక్ అనేది ఎలా స్టార్టప్ చేయాలో అదొక వీడియో చేశాను. అది కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఇంకొకటేంటంటే ఇలస్ట్రేషన్. కొంతమంది మేడం మాకు ఇలస్ట్రేషన్ బాగా ఇంట్రెస్ట్ ఉంది. మీకేమైనా తెలిసిన జాబ్స్ ఉన్నాయా అంటే లిటరల్లీ నాకేం తెలీదండి. ఇండియాలో జాబ్స్ ఏమవుతున్నాయి? ఏ ఇన్‌స్టిట్యూట్ బావుంది? ఎక్కడ చదివితే బెస్ట్? మీరు ఎక్కడ చదివినా, అది ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా నార్మల్‌గా ఇంట్లో చెప్తున్నాను కదా! నాలా ఆన్‌లైన్‌లో నేర్పించే వాళ్ళైనా ఎక్కడ నేర్చుకున్నా వాళ్ళు ఒక 80% చెప్తే మిగతా 20% మీరు బయట సెర్చ్ చేసుకొని, ప్రాక్టీస్ చేసి అంటే ఒక బేసిక్ ప్యాటర్న్ చెప్తే మీరు ఆ బేసిక్ ప్యాటర్న్ నేర్చుకొని దాన్ని డిజైనర్ ఎలా చేయాలి అనే ఇంట్రెస్ట్ మీకుంటే
మీరు 100% నేర్చుకున్నట్టు. ఇన్‌స్టిట్యూట్, స్కూల్, కాలేజ్ ఏదైనా కూడా 50, 50 వాళ్ళు అందరికీ ఎంత నేర్పిస్తారో అంతే నేర్పిస్తారు. అందరిలోని ఒకళ్ళే ఫస్టొస్తారు. సో, ఆ ఒక్కళ్ళు ఎక్కువ కష్టపడతారు కాబట్టి ఫస్టొస్తారు. సో, నేర్పించింది నేర్చుకుంటూ బయట మీరు కూడా రీసెర్చ్ చేసి, గూగుల్‌లోని సెర్చ్ చేసి, పింట్రెస్ట్‌లో సెర్చ్ చేసి, ఇంకా బాగా నేర్చుకుంటే మీరు ముందుకెళ్తారు. అయితే ఎలాంటి జాబ్స్ ఉంటాయి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే? ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే ఫ్యాకల్టీ జాబ్స్. మీ సొంతంగా బొటిక్ పెట్టుకోవచ్చు. ఇండస్ట్రీస్‌లో వర్క్ చేయొచ్చు. టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్‌కి వెళ్ళొచ్చు. ఇల్లస్ట్రేషన్, క్యాడ్ అవి నేర్చుకుంటే డిజిటలైజ్డ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ అంటే డిజిటలైజ్డ్‌లో నేర్చుకుంటే చాలా చాలా కంపెనీస్‌లోని మనము క్యాడ్‌లోని డిజైన్ చేయొచ్చు. సో, పర్టిక్యులర్ జాబ్ అని ఉండదు. ఇంకొక బాగా ఏంటంటే మీరు ఒక ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళాక మీకు 100% జాబ్ ఇప్పిస్తాం మేము అని చెప్తారు. సో, వాళ్ళు చూపిస్తారేమో 1, 2, 3 కంపెనీస్ గానీ, ఏమైనా ఎక్కడైనా జాబ్స్ చూపిస్తారేమో. అక్కడికెళ్ళి జాబ్ తెచ్చుకోవడం మీ వంతు. సో, మీరు బాగా ప్రాక్టీస్ చేసి, మీరు బాగా ఎక్కడ నేర్చుకున్నా బాగా నేర్చుకుంటే, అంటే ఇంత ఫీజులు కట్టి జాయిన్ అవుతున్నారు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చుకోండి. నేను ఫ్యాకల్టీగా జాబ్ చేసేటప్పుడు 100%లో 80% టైమ్ పాస్ చేయడానికొచ్చేవాళ్ళు. 20% నేర్చుకొని కెరియర్ బిల్డ్ చేద్దామని వచ్చేవాళ్ళే ఎక్కువ. అంటే చూసాను నేను 20% మెంబర్స్‌నే చూసాను. కానీ ఫైనల్‌గా ఆ ఇయర్ కంప్లీట్ అయిపోయాక లాస్ట్‌కొచ్చి మేమేం నేర్చుకోలేదు, మాకేం రాదు, మాకేం చెప్పలేదు. ఇలా ఇలా ఉంటుంది. అంటే ఆ ఇన్‌స్టిట్యూట్ వదిలి వెళ్లరు. ఇంకో 2, 3 ఏళ్ళు అక్కడే ఉంటారు. సో, మీ కెరియర్ టైమ్ వేస్ట్ చేసుకోకండి. మీకిచ్చిన 1 ½ ఇయర్‌లో జాయిన్ అంటే 1 ఇయర్ కోర్స్, 1 ½ ఇయర్ కోర్స్, 2 ఇయర్స్ కోర్స్ ఏ కోర్స్ జాయిన్ అయినా ఫ్యాకల్టీ అనేవాళ్ళు, మేనేజ్మెంట్ అనేవాళ్ళు అక్కడే ఉంటారు పర్టిక్యులర్‌గా. ఫ్యాకల్టీ సాలరీస్ కోసం అనుకోండి, దేనికోసమైనా ఫ్యాకల్టీ అనేవాళ్ళు రోజు వస్తారు. మేనేజ్మెంట్ ఇన్‌స్టిట్యూట్ అనేది రోజు ఓపెన్ చేసే ఉంటుంది. సో, మీరు వాళ్ళిచ్చిన టైంలో రోజు వెళ్ళి వాళ్ళెంత నేర్పిస్తున్నారు, మీరెంత నేర్చుకుంటున్నారు అనేది చూసుకొని చక్కగా జాయిన్ అవ్వండి. నా ప్రకారం అన్ని ఇన్‌స్టిట్యూట్స్ మంచివే. అన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లోని నెగెటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. సో, పాజిటివ్స్ ఎక్కువ అడాప్ట్ చేసుకొని మీరు ఇన్‌స్టిట్యూట్ సెలెక్ట్ అంటే మీకు నియర్ బై ఇన్‌స్టిట్యూట్ దాంట్లో స్టార్ రేటింగ్స్ చూసుకొని, రివ్యూస్ చూసుకొని జాయిన్ అవ్వండి. నేను కోర్స్‌లో ఏం చెప్తానంటే ఒక ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక ఫ్యాకల్టీ టెక్స్ట్ బుక్‌లో ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయో, ఏమేం చాప్టర్స్ ఉంటాయో అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను. 4 డేస్ నేను టీచ్ చేస్తాను. 3 డేస్ మీకు ఫుల్‌గా హోమ్ వర్కే అనుకోండి. ఫుల్ వర్క్ ఇస్తాను. నెక్స్ట్ వీక్‌కి అంటే మన నెక్స్ట్ క్లాస్‌కి మీరు అది కంప్లీట్ చేశారనుకోండి, నెక్స్ట్ దానికెళ్తాము. ఏమైనా మిస్టేక్స్ చేస్తే మళ్ళీ స్టిచ్ చేస్తారు. సో, నేను అలా క్లాసెస్ తీసుకుంటాను. నేను నోట్స్ అన్నా, స్టిచ్చింగ్‌లోని ఫినిషింగ్ కొంచెం పర్టిక్యులర్‌గా ఉంటాను. చాలా సీరియస్‌గా అంటే తీసుకుంటాను. ఎవరికైనా ఎదుటి వాళ్ళకి క్లాస్ చెప్తున్నాను అంటే నేను, నా ఎదురుగా ఒకళ్ళు కూర్చొని వింటున్నారు అంటే వాళ్ళు నాకు ఐ టు ఐ కాంటాక్ట్‌లో ఉన్నారా లేదా? వింటున్నారా లేదా? అన్నీ నేను చెక్ చేసుకుంటాను. సో, ఫేస్ టు ఫేస్ క్లాసెస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నా దగ్గరే అనే కాదు, మీకు పర్సనల్ క్లాసెస్ అవైలబుల్ ఉంటే పర్సనల్ కూడా జాయిన్ అవ్వండి. నా దగ్గర నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఆన్‌లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో, 'శృతి వ్లాగ్స్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి కూడా మీరు ఒక్కసారి లాగిన్ అయ్యి మెసేజ్ చేస్తే నాకు మెసేజ్ వస్తుంది. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. క్లాసెస్ కూడా ఇండియన్ టైమింగ్‌లోనే ఫాలో అవుతానండి. అంటే నాకు మీకు 3 అవర్స్, 3 ½ అవర్స్ డిఫరెన్స్ ఉన్నా కూడా నేను మీ టైంలోనే అంటే మీ టైంలో 1 ½ అవర్ మీకు టైం ఉన్నప్పుడు మాక్సిమం అదే టైం రోజు. అంటే ఇప్పుడు మ్యారీడ్ ఉమెన్ పిల్లలు వాళ్ళు స్కూల్‌కెళ్ళిన వాళ్ళు అంటే వాళ్ళ కిడ్స్ స్కూల్‌కెళ్తే వాళ్ళు 2-5 వరకు ఫ్రీ ఉంటున్నారు. అప్పుడు 1:30, 2 నుంచి 3:30, 4 దాకా క్లాస్ తీసుకుంటున్నాను. అలా మనము షెడ్యూల్ చేసుకుందాము క్లాస్ టైమింగ్స్ అవన్నీ కూడాన. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కమెంట్స్‌లో మెసేజ్ చేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియోస్ ఎందుకు చేయట్లేదు అంటే చెప్పాను కదా! మెయిన్ నాకు ఆన్‌లైన్ క్లాసెస్ కూడా ఎక్కువున్నాయి. నేను వీడియోస్ తప్పకుండా చేస్తాను. ప్యాటర్న్సే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. అండ్ ఇల్లస్ట్రేషన్. స్టిచ్చింగ్ ప్లీజ్ నన్నేం అనుకోవద్దు. ఎందుకంటే నాకు వీడియో తీయడం రావట్లేదు ఫ్రాంక్‌గా చెప్తున్నాను. స్టిచ్చింగ్ వీడియో తీయడం అస్సలు నాకు రావట్లేదు. అంటే నేను మెషిన్ మీద స్టిచ్ చేస్తున్నప్పుడు ఎట్లా కెమెరా పెడితే ఆ స్టిచ్చింగ్ కనిపిస్తుంది అనేది నాకు తెలియట్లేదు. సో, అందుకే నేను వీడియోస్ చేయట్లేదు. నాకు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. స్టిచ్చింగ్ వీడియో అనంగానే అబ్బా! ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోనా, వీడియో కెమెరా ఎలా పెట్టాలి? కెమెరాలో వీడియో సరిగ్గా రావట్లేదు. ఏంటి అప్‌లోడ్ చేయాలి అన్న దాని మీద ఆలోచించి నేనేం వీడియోస్ తీయట్లేదు.
సో, వీడియోస్ చేయడానికే ట్రై చేస్తున్నాను. ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా వీడియో చూస్తే బాగున్ను. కానీ అంతమంది కూడా చూడట్లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, నన్ను క్వెషన్స్ కూడా అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దానికోసము. మీకు నా దగ్గర క్లాసెస్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫేస్ టు ఫేస్ ఆన్‌లైన్ క్లాస్ అయితే జాయిన్ అవ్వండి. ఫీజేమి ఎక్కువ కాదు. నేను అనుకుంటున్నాను ఎక్కువ కాదని. సో, ఒకసారి మనం పర్సనల్‌గా మాట్లాడుకొని డిసైడ్ చేద్దాం. సో, నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ శృతి వ్లాగ్స్ 1795 అనుకుంటా నంబరు. నేను అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? ఇంకా ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఈ వీడియో షేర్ చేయండి. బాయ్ బాయ్. సీ యూ సూన్.